భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 49 శ్లోకం దూరేణ హ్యవరం కర్మ బుద్ధయోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ కృపణా ఫలహేతవః. ఓ ధనంజయ, బుద్ధియోగం ద్వారా జరిగే కార్యం ఫలాపేక్షతో జరిగే కార్యంతో పోలిస్తే అత్యుత్తమం. ఫలాని కోసమే పని చేసేవారు కృపణులు, తక్కువ దృక్పథం గలవారు. అందుకే బుద్ధియోగాన్ని ఆశ్రయించు. తాత్విక వ్యాఖ్యానం. ఈ శ్లోకం మనల్ని చాలా లోతైన నిజానికి తీసుకెళ్తుంది. పని చేయడంలో అసలైన విలువ మన ఉద్దేశ్యంలో ఉంటుంది, ఫలితాల్లో కాదు. మనం ఫలితాలపై ఆధారపడినప్పుడు మన ఆత్మవిశ్వాసం బయట నుండే శక్తిని ఆశ్రయిస్తుంది. అలాంటి దృష్టికోణం మన మనస్సును బలహీనంగా చేస్తుంది. కానీ బుద్ధియోగంలో మనం మన పని మీద దృష్టి పెడతాం, ఫలితాల తాలూకు బంధాలను తెంచుకుంటాం. ఉదాహరణ, ఒక మంచి చిత్రకారుడు తన కళను ప్రేమించి పటాపంచలు వేసినట్టు ఆ చిత్రానికి ఎంత ధర వస్తుందో అనే ఆశతో కాకుండా తన హృదయం నుంచి వస్తున్న సత్కర్మ చేయడం అతని యోగం. అలాగే మనము మన పని మన ధర్మంగా చేయాలి, బహుమతుల కోసం కాదు. ప్రయోజనం. ఈ దృక్పథం మనలో ఏమి కలిగిస్తుంది? మన పనిపై స్థిరత, ఫలితాల పట్ల సమత్వం, అంతరాత్మకి శాంతి, మనిషిగా బలమైన ఆత్మబలం. ఈ శ్లోకం మనకు చెప్తోంది, పని చేస్తూ ఉండు, కానీ ఫలితానికి బానిస కావద్దు. బుద్ధిని ఆశ్రయించు, అది నీకు శాంతినిచ్చే మార్గం. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.